ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ విజయం సాధించింది. దాని గురించి చెప్పండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీ ప్రజలు ఆప్ సర్కార్ని, ఆప్ ప్రభుత్వాన్ని చీపురుతో ఊడ్చేశారు. కారణం ఏంటంటే గత 12 సంవత్సరాల నుండి అభివృద్ధి అనేది లేకుండా కేవలం అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టడం, అలాగే లిక్కర్ కేసులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి స్కాములు బయటపడటం, అలాగే అభివృద్ధి అనేది నోచుకోకుండా రహదారులు కావచ్చు, మురుగును నీటి పరిస్థితి కావచ్చు, అలాగే యమునా నది శుభ్రం చేయకుండా ఉండడం, ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. టోటల్గా ప్రజాపాలన స్తంభించిపోయింది. మరి ఆయన కట్టిన ప్యాలెస్లకి కొన్ని వేల కోట్లు మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, మరి అలాగే వేర్పాటువాదులు కూడా సపోర్టుగా మాట్లాడటం, ఇవన్నీ అలాగే మోడీ గారి సుపరిపాలన, అలాగే అంతేకాకుండా మోడీ గ్యారంటీ అనే నినాదము ప్రజల్లో బాగా పనిచేసింది. మోడీ గారు చేస్తున్న దేశవ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధిని మరి ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన యొక్క నినాదము ఢిల్లీ ప్రజలపై కూడా బాగా పనిచేసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రచారానికి వెళ్ళిన చోట మరి బీజేపీ అభ్యర్థి ఎప్పుడు గెలవకపోవడం, ఇప్పుడు గెలిచారు కాబట్టి నిజంగా ఆయన కృషి కూడా ఒక విధంగా అక్కడ ఫలితాలపై కొంతమేర ప్రభావం చూపడం, మరి టోటల్గా అమిత్ షా గారి చాణక్యం, మరి మోడీ గారి మేనియా, ఆ నినాదం ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకుంది బీజేపీ. ఈరోజు ఏ క్షణంలోనైనా హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మరి ఈ రాష్ట్రాల్లో కానీ మళ్ళీ ఇప్పుడు కానీ ఎలక్షన్లు పెడితే ప్రజలు బీజేపీ ఖచ్చితంగా గెలిపిస్తారు. ఎందుకంటే అవినీతి పాలన ఎక్కడ చూసినా లంచగొండితనము, మరి స్కాములు, ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. మరి ఢిల్లీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది టోటల్గా. మరి అది ఇంకా ఆ పార్టీ పరిస్థితి ఇంకా ఆత్మవంచన కూడా లేదు, దానికి అది చరిత్ర అయిపోయింది. మరి ఆప్ సర్కార్ చేస్తున్న శుష్క వాగ్దానాలు ప్రజలు విసిగెత్తారు. మరి అలాగే మరి వలసలకు కూడా ఆయన సపోర్ట్గా మాట్లాడడం, దేశానికి వ్యతిరేకంగా కూడా ఆయన మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కారణాలు. మరి వికసిత్ భారత్ అనే తొలిమెట్టుకి మళ్ళా ఢిల్లీ విజయము ఒక ఉదాహరణ. దేశ ప్రజలు మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పాలనను హర్షించారు. అందుకనే అక్కడ బీజేపీని గెలిపించారు. నా పేరు మల్లికార్జున. అలాగే ఈ సమాచారాన్ని ముఖ్యంగా కైట్ టీవీ వారు ముందుగానే ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం వారికి నిజంగా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్లో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ అనేది మరి కైట్ టీవీ ద్వారా కూడా వచ్చింది. వన్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్లో కొన్ని రాంగ్ కూడా జరుగుతాయి, కానీ కైట్ టీవీ వారు ముందుగానే దాన్ని ప్రిడిక్ట్ చేయడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి ఎన్ని సీట్లు? దాదాపు మరి ఈరోజు ఢిల్లీలో 78 సీట్లకు గాను 70 సీట్లకు గాను 48 సీట్లలో బీజేపీ విజయదుందుభి మోగించడం, మరి మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పాలనపై దీనికి ఉదాహరణ. నా పేరు మల్లికార్జున, భారతీయ జనతా పార్టీ, శ్రీశైలం ప్రాజెక్ట్.